ఎదురుగా ఉన్న క్యాలెండర్ వైపు చూసింది. క్యాలెండర్లో తేదీని రౌండ్ చేసిన దానిని చూసింది. ఎందుకు రౌండ్గా పెన్నుతో చుట్టిందో పక్కనే రాసి ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని. ఆ రోజు రొటీన్ చెకప్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అందుకని బీరువాలోంచి మెడికల్ రిపోర్టులున్న ఫైల్ పైకి తీసి పెట్టింది. సాయంత్రం 5 దాటాక ఆటో మాట్లాడుకుని ఇద్దరూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు. అక్కడ చాలామంది లేకపోయినా డాక్టరు ప్రతి పేషెంట్తో చాలాసేపు మాట్లాడి 500 ఫీజు తీసుకుని పంపిస్తున్నారు. అరుంధతి వాళ్ళ ఛాన్స్ వచ్చేటప్పటికి 7 దాటింది. ఎలా ఉన్నారు అంటూ నవ్వుతూ పలకరించాడు. ఆ పలకరింపుతో ఇద్దరూ మామూలుగా అయిపోయారు. స్వేచ్ఛగా ఆరోగ్య సమస్యలన్నీ మనసులో ఉన్నవన్నీ మెల్లగా ఒక్కొక్కటే ఇద్దరూ వంతుల వారీగా చెప్పసాగారు. ఇంట్లో మనిషితో మాట్లాడినంత ఫ్రీగా మాట్లాడారు. డాక్టర్ గారు కూడా వీళ్ళ మాటలు వింటూ మధ్య మధ్యలో ఎప్పటిలాగే తన విషయాలు చెప్తున్నారు. బెంగుళూరులో ఉంటున్న కొడుకు గురించి చెప్తూ మనవడి పుట్టినరోజుకి వెళ్లాలని ఉందట. అమెరికాలో ఉంటున్న అతని కూతురు గురించి చెప్తూ అవి ఇవి మాట్లాడుతూ ఉత్సాహపరిచారు. బ్రహ్మాండంగా ఉన్నారు. బాగా మెయింటైన్ చేస్తున్నారు. డైట్ బాగా తీసుకోండి. కూరలు బాగా తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. మీరు ఇంట్లోనే మీటర్తో షుగర్ చూసుకున్నామని అన్నారు. అది కూడా బాగానే కంట్రోల్లో ఉందని అంటున్నారు. కాబట్టి ఇంక వేరే మందులు రాయను. మందులు అవే వాడండి అని అన్నాడు. వాకింగ్ మర్చిపోకండి. తప్పకుండా నడవండి. అమ్మా, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇవి చేయండి అంటూ కొన్ని ఎక్సర్సైజులు చూపించాడు. మీ మోకాళ్ళ నొప్పులు అవి పోతాయి. మా అమ్మగారు ఇవే చేస్తున్నారు. మీరు చేయండి. హాయిగా లేడీలా చకచకా నడుస్తారు అంటూ నవ్వించాడు. ఇద్దరూ ఉత్సాహంగా బయటికి వచ్చారు. ఫీజు ఇచ్చుకుని బయటికి వచ్చారు. వస్తూ మాల్లో కావలసినవి కొనుక్కుని ఇంటికొచ్చారు. లిఫ్ట్లోంచి బయటికి వచ్చి తమ ఫ్లాట్ తాళం తీయబోతూ అలవాటుగా ఎదురింటి వైపు చూశారు. బాగా చీకటిగా ఉంది. వాళ్ళ ఇంటి ముందు లైట్ వేసి లేదు. వాళ్ళ లైట్ వెలుగుతుంటే వాళ్ళు ఇంట్లో ఉన్నట్లు లేకపోతే లేనట్లు. ఇంకా ఇంటికి రాలేదు కాబోలు. ఏదైనా పని ఉండి ఉంటుంది అని తనలో తాను అనుకుంటున్నట్లుగా పైకి గట్టిగా అంది. భర్త జవాబు కోసం ఎదురు చూడలేదు. మర్నాడు పొద్దున్న ఏదో పని మీద 4 సార్లు తలుపు తీయాల్సిన అవసరం వచ్చింది. ప్రతిసారి ఆమె ఎదురింటి వైపు చూస్తూనే ఉంది. తాళం కనిపిస్తుంది. ఓ 4 సార్లు భర్తతో ఆ మాటే అంది. ఎక్కడికో వెళ్ళి ఉంటారు. రాత్రి అయిపోతే ఎవరింట్లోనో పడుకుని ఉంటారు. లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళి ఉంటారు. అయినా నీకెందుకు? దెబ్బతిన్నట్టు చూసింది అరుంధతి. నాకెందుకా? నిజంగా తనకెందుకా? నోరు తెరిచి భర్తని చూసింది. ఒక్క క్షణం ఆమెకు ఏం అనాలో తెలియలేదు. వాళ్ళ తలుపు తాళం వేసి ఉంటే రోజూ కనిపించేవాళ్ళు కనిపించకపోతే ఎందుకు ఏవైందో అని అనుకుంది. అది సహజం. ఎక్కువగా పట్టించుకున్నావేమో, ఆలోచించుకో. ఎక్కువగా పట్టించుకున్నానా అని తనకి తానే ప్రశ్నించుకుంది. ఎక్కువేముంది? ఎదురింట్లో ఉంటున్నారు. వయసులో బాగా చిన్నవాళ్ళు. వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర లేరు. పెద్దరికంతో ఏం జరిగిందో అని అనుకోవడం తప్పేం కాదు. ఇంట్లో ఉంటే ఇవే ఆలోచనలు. ఇప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఆలోచనలతో గడపడం? కాస్త మార్పు కావాలి. బయటికి వెళితే అనిపించింది. పనేం లేదు. టైం 7 కూడా అవలేదు. కొంచెం పార్కుకి వెళ్ళి వాకింగ్ చేసి వద్దాం. షూస్ లేసులు కట్టుకుంటూ అంది అరుంధతి. పార్క్ పెద్ద దూరం కాదు. వాళ్ళుండే కాంప్లెక్స్ని ఆనుకునే ఉంటుంది. జాగింగ్ చేస్తున్న వాళ్ళని దాటుకుంటూ ఆ ట్రాక్ దాటి ఇద్దరూ పార్కులో నిశ్శబ్దంగా నడుస్తున్నారు. చాలా రోజులైంది చూసి. బావున్నారా అంటూ ఎదురొచ్చాడు వరదరాజు. వరదరాజు అదే కాంప్లెక్స్లో మరో బ్లాక్లో ఉంటాడు. ఆ గేటెడ్ కమ్యూనిటీకి దగ్గరలో ఉన్న ఓ టెక్నో స్కూల్ ఇంగ్లీష్ సోషల్ టీచర్. అప్పుడప్పుడు ఇలా వాకింగ్లో కలుసుకుంటుంటారు. మంచి చెడు మాట్లాడుకుంటుంటారు. అవును, మనం కలిసి చాలా రోజులైంది. ఈ మధ్య వాకింగ్ అంటే బద్ధకంగా ఉంటుంది. ఇదివరకులాగా రెగ్యులర్గా రావాలనిపించటం లేదు. మీ సంగతి చెప్పండి. మీరు ఎలా ఉన్నారు? మీ స్కూల్లో పరీక్షలు ఎప్పుడు? 10వ క్లాసు పిల్లలు పరీక్షలయ్యాయా? రామచంద్ర అడిగాడు. అప్పుడేనా? వాళ్ళు పరీక్షలవ్వటానికి ఇంకో నెల ఉంది. ఈ 10వ తరగతి పరీక్షలు అయ్యాక మిగిలిన క్లాసు పిల్లల పరీక్షలు. ఈ లోపల మా పరీక్షలు అవుతున్నాయి. మీకేం పరీక్షలు? ఏదైనా ప్రైవేట్గా రాస్తున్నారా? ఆశ్చర్యంగా అడిగాడు రామచంద్ర. ఆ మాటలకి నవ్వేశాడు వరదరాజు. అంత సీన్ లేదు. ఈ పిల్లలని పరీక్షలకి తయారు చేయించడమే మాకు పెద్ద పరీక్ష. ఇవాళ 9వ క్లాసు పిల్లలకి రెమీడియల్ క్లాస్ ఉంది. 8 గంటలకి వెళ్ళాలి. 10వ క్లాసు పిల్లలకి లెక్కల మోడల్ పేపర్లన్నీ ప్రాక్టీస్ చేయించాలి. బయాలజీ ఆబ్జెక్టివ్ టెస్ట్ పెట్టాలి. దీనికి ఆ సబ్జెక్ట్ టీచరే చూడాలని లేదు.
నా లేజర్ పీరియడ్లని ఇలా ఉపయోగించుకుంటుంది మేనేజ్మెంట్. ఇళ్లల్లో ఈ పిల్లలు కష్టపడి చదవరు, ఎక్కడో ట్యూషన్కి పోతారు. అక్కడేం చదువుతారో తెలియదు. మార్కులు రాకపోతే పిల్లలని ఏమనరు. మేం కూడా ఆ పిల్లలని ఏం అనకూడదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయట. ఈ పేరెంట్స్ వచ్చి మీరు సరిగ్గా చెప్పటం లేదు, మంచి మార్కులు రావటం లేదు అంటూ మా టీచర్లని అంటారు. ఇది అయ్యాక ఆ ఇంటర్ చదువులు అదో యజ్ఞం. దాన్ని కూడా మేమే చెయ్యాలి. మేమే సమితులం, ఎంపీసీ, బైపీసీ, హాస్టల్ జైలు అంటూ చిన్నగా నిట్టూర్చాడు. రామచంద్రకి తన స్కూలు రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజులు చీకు చింత లేని రోజులు. అదే అన్నాడు, మన రోజులే బాగున్నాయి. జీవితంలో ప్రతిరోజు కొత్తగా ఉండేది. ఆ సాయంత్రాలు ఎంత అందంగా, ఎంతో హాయిగా ఉండేవి. మన మాటలు వేరు, అప్పటి టాపిక్లు వేరు. సినిమాల గురించి, పాటల గురించి, ప్రేమ గురించి, అందమైన కళలు, కవిత్వం, కథలతో ఆగిపోయేవాళ్ళం. అంతకుమించి మరొక్క అడుగు కూడా వేసేవాళ్ళం కాదు. సిగరెట్లు తాగటం అప్పట్లో మహాపాపం. తాగుడు జోలికి అస్సలు వెళ్ళేవాళ్ళం కాదు. సరదాగా సెంటర్కెళ్ళి టీ తాగి రావటం అప్పట్లో పెద్ద సరదా. సన్నటి నోట్బుక్ పట్టుకుని సైకిల్ ఎక్కి కాలేజీకి వెళ్ళటం ఓ రాజసం. బాగా చదువుకునే అమ్మాయి పట్ల ఆరాధనా భావం. ఏరా, ఎప్పుడు చూసినా సెంటర్లో ఖాతా కానీలేనా, చదివేదేమైనా ఉందా లాంటి గద్దింపులు ఉండేవి. వయసుకి తగిన అమాయకత్వం ఉండేది. జీవితం అంటే భయభక్తులు, పెద్దవాళ్ల పట్ల గౌరవం ఉన్న రోజులు అవి అని అన్నాడు రామచంద్ర. సరే, ఆ రోజుల్లో సాయంత్రాలు అలా ఉంటే ఈ రోజుల్లో వేరు. ఇప్పుడు పిల్లలు వేరు. స్మార్ట్ ఫోన్లు, బూతు బొమ్మలు చూడటం, ఇంటర్నెట్లో బూతు సినిమాలు డౌన్లోడ్ చేసుకోవటం, క్రెడిట్ కార్డులు, బైకులు, గర్ల్ ఫ్రెండ్స్, బీర్లు, పబ్బులు, డిస్కోలు. ఇవి ఈనాటి పిల్లల సాయంత్రాలు గడిపే విధానం. వయసుకి ఉండాల్సిన ముగ్ధత్వం ఉండటం లేదు. ముదురు తేలిపోయారు అని అంది అరుంధతి. నిజం రామచంద్రం. ఆ రోజుల్లో ఎవరికి ఏది ఇష్టమో ఆ కోర్సుల్లోనే చదివేవారు. అది చదువు, ఇది చదువు అన్న పోరుండేది కాదు. ఎంపీసీలో చేరి సీటు తెచ్చుకునేవాడు మెగాస్టారు. ఇంక బైపీసీలో చేరే వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. వాళ్ళకి డాక్టర్ లెవెల్లో ఫాలోయింగ్. ఇంక సిఈసి, హెచ్ఎస్సి వాళ్ళంతా సరదా రాయుళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఒకళ్ళని చూసి మరొకళ్ళు చదవగలమా లేదా అన్న ఆలోచన ఉండదు. అన్నిటికీ మేం టీచర్లు, పాపాల భైరవులు అంటూ మరోసారి నిట్టూర్చాడు. పేరెంట్స్కి ఈ విషయాలు తెలుస్తాయా? ఆ పిల్ల సంగతి వాళ్ళకి తెలియాలి కదా. మరి మీరు చెప్తారా అంది అరుంధతి. చెప్తామండి. వాళ్ళకి ఇళ్లల్లో తీరుబడి ఉండదని ఇలాంటి సెమీ రెసిడెన్షియల్ స్కూల్కి పంపిస్తుంటామని అంటారు. నేను అవటానికి ఇంగ్లీషు, సోషల్ టీచర్ని. కానీ సాయంత్రాలు లెక్కలు, సైన్స్ స్టడీ మెటీరియల్తో పిల్లలకి ప్రాక్టీస్ చేయాల్సిందే. జీతాలు పర్వాలేదా అని అడిగింది అరుంధతి. ఆ ఒక్కటి అడగండి. ప్రైవేట్ స్కూల్ కదా, శ్రమకి తగ్గ జీతం ఉండదు. సంతకం పెట్టించుకుంటారు. అక్కడ ఎంత అమౌంట్ ఉందో తెలియదు. చేతిలో కవర్ పెడతారు. కార్పొరేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళ లాంటి స్కూళ్ళు కావు ఈ ప్రైవేట్ స్కూళ్ళు. ఏం చేస్తాం, తప్పటం లేదు. వస్తాను, నాకు పొద్దుపోతుంది. ఇలా మాట్లాడుతుంటే ఎంత టైం అయిందో తెలియదు. భోంచేసి స్కూల్కి వెళ్ళాలి. పిల్లల్ని తీసుకుని పేరెంట్స్ వస్తుంటారు. వచ్చి ఎన్నో ప్రశ్నలు వేస్తారు. వాళ్ళని అనాల్సిందేముంది? మీరు చదివిస్తారనే కదా ఇక్కడ చేర్పించాం అంటారు. ఈ పేరెంట్స్లో కొంతమందికి 2 జీతాలు, అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు. కొంతమంది వ్యాపారస్తులు. వాళ్ళంతా చేతి నిండా డబ్బున్న వాళ్ళు. పిల్లల్ని పట్టించుకునే తీరిక లేదు అంది అరుంధతి. అయినా పిల్లల తప్పేముంది? నన్ను అడిగితే పెద్దవాళ్ళదే తప్పంటాను. ఇవాళ పేరెంట్స్ ప్రపంచాన్ని శాసిస్తున్నది 2 శక్తులు. ఒకటి డబ్బు, 2 సెక్స్. ఈ 2 తప్ప వేరే వ్యాపకం లేదు. మూడో పురుషార్థం ఏదైనా ఉందంటే అది దేవుడు లేదా ఆధ్యాత్మికత. దానికి దారి వేసేవి కూడా పై 2. తీరని కోరికల జడి నుండి విముక్తి కోరే మానసిక ప్రయత్నమే భక్తి. ఎంత పని ఉన్నా నా మటుకు ఈ టీచింగ్ జాబ్ అంటేనే ఇష్టం. పిల్లలకి నేను ఏం నేర్పిస్తున్నానో అంతకుమించి నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాననిపిస్తుంది. ఇంక వస్తాను అంటూ వాచి చూసుకున్నాడు. నన్ను తీసుకుంటారా? నాకు మార్పు కావాలి. ఏదో ఒక ఉద్యోగం అని అడిగాడు రామచంద్రం. ఆశ్చర్యంగా చూశాడు వరదరాజు. నువ్వా? 300 తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పేపర్ల కరెక్షన్స్, ఇన్విజిలేషన్స్ కోసం కావాలి. కానీ టైమింగ్స్ అవి ఫాలో అవ్వగలవా? ఆలోచించుకో. జీతం కూడా ఎక్కువ ఇవ్వరు. ప్రైవేట్ స్కూల్ కదా, తక్కువే ఇస్తారు. పర్వాలేదంటే మాట్లాడతాను. నాకు ఇప్పుడు జీతం ముఖ్యం కాదు. కాలం గడవాలి. నన్ను నేను మర్చిపోవాలి. పైగా నేను ఇప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ కాదు. డిమాండ్ చేసి జీతం పుచ్చుకోవటానికి. వెంటనే కాకపోయినా పర్వాలేదు. కానీ ఈ విషయాన్ని మనసులో పెట్టుకో
అలాగే, ఇవాళే కనుక్కుంటాను. నాకు పొద్దుపోతుంది. ఇంకిప్పుడు వాకింగ్ ఏంటి? ఇంటికి వెళ్ళిపోతాను. వస్తాను. ఏ సంగతి నీకు మెసేజ్ పెడతాను. అప్పుడు కలుసుకోవచ్చు. అప్పుడు ఇలా వాకింగ్లోనే కలుద్దాం అని వరదరాజు వెళ్ళిపోయాడు. రామచంద్రకి తను కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే బావుండునని ఎప్పటినుంచో మనసులో ఉంది. తను అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేశాడు. ఆ కంపెనీలో జరిగిన అవకతవకలకి తనని బాధ్యుడిగా చేశారు. ఆ ఉద్యోగం పోయింది. కాదు, మర్యాదగా మరోటి వెతుక్కోమని అన్నారు. అది జరిగి చాలా ఏళ్లైంది. ఇప్పుడు చేయగలడా? అడగటం అయితే వరదరాజుని అడిగాడు. వస్తే గనక అప్పుడే చూడొచ్చు. కానీ అక్కడ కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోగలడా? ఉద్యోగమే చేయాలంటే ఎన్నిటినో మర్చిపోవాలి. ఆఫీసులో తనకి జరిగిన అన్యాయం, కూతురికి జరిగిన అన్యాయం, ముందు వీటన్నిటినీ మర్చిపోవాలి. అది సాధ్యమేనా? ఎన్నాళ్ళు గతంలో ఉండిపోతాడు? కానీ గతం మర్చిపోవాలి. అది జరిగితేనే కానీ ముందుకు వెళ్ళడు. అదే మాట అరుంధతితో అన్నాడు. నిజమే, గతాన్ని మర్చిపోవాలి. మనిద్దరం ఇలా ఎన్ని రోజులుండగలం? మన జీవితాలని మనమే బాగు చేసుకోవాలి. మన దారి మనమే వేసుకోవాలి. తుఫాన్లని ఎదుర్కొని ముందుకెళ్ళి తన మార్గం వెతుక్కునేవాడే మనిషి. మంచి జీవితం తీసుకో అని ఎవరు వెతుక్కోవాలి. అది ఎలా, ఏ విధంగా? రామచంద్రం భార్యతో అనటం అయితే అన్నాడు కానీ జరిగింది మర్చిపోవటం సాధ్యపడాలంటే కష్టమే. తనని ఆఫీసులో సెక్షన్లో ఎంత అవమానం చేశారో గుర్తొచ్చింది. ఎలా పొమ్మన్నారో గుర్తొచ్చింది. తను కూడా రూల్స్ని అతిక్రమించో, లేకపోతే కొంచెం అటు ఇటు చేసో, లేకపోతే మరో రకంగానో బాస్ దృష్టిలో పడచ్చు. నియమాలని ఉల్లంఘించలేదు, అతిక్రమించలేదు, ప్రమోషన్ ఇవ్వలేదు. పైగా తన తర్వాత చేరిన వాళ్ళకి తనకన్నా 10 ఏళ్ళు చిన్న వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి జనరస్గా ఇంక్రిమెంట్లు ఇచ్చారు. పైగా మీరు తప్పుకుంటే మంచిదన్నట్లు పరోక్షంగా అన్నారు. ఆ దెబ్బ చాలదన్నట్లు మరో దెబ్బ కూతురి దుర్మరణం, మరో దెబ్బ హార్ట్అటాక్, మైల్డ్గా పెరాలసిస్. ఈ ఆలోచనలు రాకుండా చూసుకుంటూ వీటన్నిటినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది ఎంతో కష్టం. ఏదో ఒకటి చేయకపోతే మనసు మలుపు తిరగదు. అరుంధతి మనసుని మళ్లించుకోవటానికి వాకింగ్ చేస్తూ తనకు వచ్చిన లలితా సహస్రనామాలు వల్లేసుకుంటుంది. మొహం మీద సూర్యుడు దెబ్బ కొట్టేస్తున్నాడు. ఎండెక్కుతుంది. ఇంక వెళదామా? 8 అవుతుంది అంది అరుంధతి.